ఈరోజు ఒక ప్రముఖ ప్రత్యేకమైన పేరున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గానికి తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ తొలి ఇన్ఛార్జిగా నన్ను నియమించినందుకు మా ప్రియతమ నాయకురాలు తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు బీసీల గొంతుక సామాజిక తెలంగాణ కోసం పోరాడుతున్నటువంటి ఏకైక నాయకురాలు గౌరవనీయులు కవితక్క గారికి శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. మరి నా మీద ఎంతో నమ్మకంతో ఇంత పెద్ద నియోజకవర్గమైనటువంటి గజ్వేల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించినందుకు గాను మరి మా నాయకురాలు మా కవితక్క ఏ నమ్మకంతోనైతే నన్ను ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా చేసిందో మరి ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలుపుకుంటా ఈ గజ్వేల్ నియోజకవర్గాన్ని తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ ఈ గజ్వేల్ గడ్డ మీద జెండా ఎగురవేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మరి ఈ కాన్స్టిట్యున్సీ ఈ నియోజకవర్గాన్ని తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకొని మా కవితక్కకు బహుమతిగా ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యంగా ఈరోజు కవితక్క గారు తెలంగాణ రక్షణ సేన సామాజిక తెలంగాణ కోసం, పేదల కోసం, బడుగు బలిగిన వర్గాల కోసం, అన్ని వర్గాల కోసం పంచజన్య సూత్రాలని తీసుకొని మరి తెలంగాణ ప్రజల ముందుకు వచ్చినటువంటి మరి మీ అందరూ తెలుసు తెలంగాణ నుండి మంచి స్పందన ఉంది. మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు, యువతకు, మహిళలకు, పేదలకు, బలహీన వర్గాలకు, బీసీలకు అండగా ఉంటూ మరి ఎన్నో పోరాటాలు చేస్తూ వాళ్ళ సమస్యల మీద పోరాడుతూ మరి వాళ్ళ సమస్యల పరిష్కారం గురించి కృషి చేస్తున్నటువంటి నాయకురాలు కవితక్క గారు. మరి అలాంటి నాయకురాలు పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఈరోజు ఇంత పెద్ద నియోజకవర్గం, ఇంత పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి నియోజకవర్గం గజ్వేల్ నియోజకవర్గానికి నన్ను తొలి ఇన్ఛార్జ్ చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నా. ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో పార్టీని గ్రామాన తీసుకెళ్తా, గ్రామాన కమిటీలు వేస్తా, పార్టీ బలోపేతానికి కృషి చేస్తా, ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటా ప్రజలకు. అభివృద్ధి గురించి ఈ గజ్వేల్లో కుంటుపడిపోయిన ఆగిపోయిన అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి పరచాలని చెప్పేసి పోరాటాలు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ముఖ్యంగా గజ్వేల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను గాలి వదిలేసినటువంటి ప్రభుత్వం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అనుకోవచ్చు, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఇందిరాపార్క్ నుండి కోటమైసమ్మ రోడ్డు ఆగిపోయింది. మరి కొత్త బస్టాండు నిరుపయోగంలో ఉంది, ఎంపీడీ ఆఫీసు నిరుపయోగంలో ఉంది, మరి రింగ్ రోడ్డు నిరుపయోగంలో ఉంది. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఆగిపోయింది, అభివృద్ధి కుంటుపడిపోయింది. మరి అదేవిధంగా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే కుల సంఘాలకు ఇచ్చినటువంటి భవనాలు ఆగిపోయింది. మరి ప్రభుత్వాలు మారినంత మాత్రాన అభివృద్ధి ఆగొద్దు అనేది మా ఉద్దేశం. మరి మేము ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఉందో ఆ రోజు భౌగోళిక తెలంగాణను మాత్రమే సాధించుకోగలిగాం, సామాజిక తెలంగాణ రాలేదు. సామాజిక తెలంగాణ రావాలంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి, తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి రావాలి, కల్వకుంట్ల కవితక్క ముఖ్యమంత్రి కావాలి. అప్పుడు మాత్రమే సామాజిక తెలంగాణ వస్తుంది, తెలంగాణ పరిపూర్ణంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. మరి అందరికీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాతోనే ఉన్నటువంటి నా కార్యకర్తలకు, మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో నాకు సహకరించినటువంటి నా సహచర మిత్రులకు, మరి నా తోటి ఉద్యమకారులకు, మరీ ముఖ్యంగా నన్ను ఈ స్థాయికి తెచ్చినటువంటి గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు మరి ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఎప్పుడు మీకు ఎల్లవేళ్ళ అందుబాటులో ఉండి గజ్వేల్ అభివృద్ధిలో పాలు పంచుకుంటా, మీ సమస్యలో
మీ సమస్యల పరిష్కారం గురించి కృషి చేస్తా, మీకు ఒక అన్నలా తమ్ముళ్ళ కొడుకులా మీకు అందుబాటులో ఉండి మీకు ఒక సేవ చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇన్ని రోజులు